ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించే పవిత్రమైన పుణ్యకాలం మకర సంక్రాంతి పర్వదినం. మన శాస్త్రాలు ఉత్తరాయణాన్ని దేవతలకు పగులుగా, దక్షిణాయనాన్ని రాత్రిగా కాలాన్ని విభజించాయి. ఉత్తరాయణ కాలంలో దేవీ దేవతల ఆరాధన అధిక ఫలం ఇస్తుందని మన మహర్షులు వివరించారు. అందుకే ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమయ్యే సంక్రాంతి పండుగ రోజున ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుని ప్రత్యేకంగా ఆరాధించడం సనాతన సంప్రదాయం. ఓం భాస్కరాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దివాకరాయ నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం పైరు పంటలను అలంకరించుకుని కొసరి నూరిన పచ్చి పసుపు పూత ముఖానికి పూసుకుని, మిరియపు పండు బొట్టు పెట్టుకుని, నునుమంచు తెల్ల చీరను సింగారించుకుని కదలివచ్చెను భాగ్యాల కడలి ఓలే సంక్రాంతి లక్ష్మి హేమంత వీధిన అన్న కవి భావానికి తగినట్టుగా నింగిలోని కాంతి సంపద, నేలపైన సస్య సంపద వెరసి సంక్రాంతి లక్ష్మిగా ఆవిష్కృతమవుతుంది సంక్రాంతి పండుగ. బంధుమిత్రుల సమాగమాలతో ఉత్సాహాలను వెలివెత్తించే ఈ వెలుగుల పండుగ గురించి మరికొన్ని విశేషాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులని మీ అందరికీ విశ్వావసనామ సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి అవ్వాలని ఆ శ్రీ వెంకటేశ్వరునికి సాష్టాంగపడుతూ తెలియచేసుకుంటున్నాను. తత్ర మేషాదిషు క్రమేణ సంచరత సూర్యస్య పూర్వస్మాద్ రాశేః ఉత్తర రాశౌ సంక్రమణ సంక్రాంతి. ఇది పెద్దలు చెప్పినమాట. ఏ సూర్యుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే రాశుల్లో అలా నెలకొక్క మారు అలా విడుతూ అలా సంక్రమణాన్ని అంటే తిరుగుతూ ఉండడాన్ని చేస్తాడో అటువంటి సూర్యుడు ధనురాశి దాటి మకర రాశిలోనికి ప్రవేశించడం ఏదైతే ఉందో అదిగో ఆ సంక్రమణం అంటే ఆ రాశిలోనికి ప్రవేశించడం ఏది ఉందో దాన్ని మకర సంక్రమణం, మకర సంక్రాంతి అని అంటారు. ఈ రోజున ముఖ్యంగా చేయవలసినటువంటివి అమోఘమైనటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. ముందుగా తల్లి తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందు అందరూ పిల్లల్ని లేపాలి నిద్రను. వాళ్ళు దంతధావనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునేలా అయ్యాక వాళ్ళందరినీ ఒక వరుసలో కూర్చోబెట్టాలి ఎత్తైనటువంటి పీటల మీద. అమ్మ చక్కనైనటువంటి నువ్వుల నూనెని మాత్రమే ఈ కుడి చేతి 3 వేళ్ళని నూనెని తీసుకున్న తర్వాత దాంట్లో ముంచి ఆ గిన్నెలో బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో దీన్ని మాడు అంటారు కొన్ని ప్రాంతాల్లో, ఇక్కడ పెట్టి గట్టిగా ఒత్తుతూ అక్షతలని 4 వేసి తనకు వచ్చినటువంటి పాటో, పద్యమో, కీర్తనో, శ్లోకమో, మంత్రమో ఏదో ఒకదాన్ని చదివి ఏమీ రాని తల్లి అయినట్లయితే నాయన సుఖంగా జీవించరా విద్యాబుద్ధులతో అని ఆశీర్వదిస్తూ అక్షతలని వేసి దృష్టి దోషం ఆ సంతానం అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి కలిగేలాగా దీప ఆరాధనని అంటే చక్కనైనటువంటి హారతిని ఇవ్వాలి సంతానానికి. బాగా గుర్తుంచుకోండి తల్లులారా, పని మనుషులు కాదు చేయవలసింది, తల్లి మాత్రమే, కన్న తల్లి మాత్రమే చేయాలి.
అలా బలంగా రాసి ఉళ్ళంతా కూడా రాశాక ముహూర్తకాలం అంటే 48 నిమిషాల పాటు అలా నాననేయాలి ఆ నూనెతో. అప్పుడు ఈ రాయబడ్డటువంటి నూనె శరీరం మీద ఉండే ఏ రోమాలైతే ఉంటాయో ఆ ప్రతి రోమం కింద ఉండేటటువంటి రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రంలో వెడుతున్నప్పుడు మనం వస్తున్నప్పుడు ఏదైతే మట్టి పేరుకుపోయి ఉంటుందో ఆ మట్టి ఈ నూనె కారణంగా మెత్తబడుతుంది. 48 నిమిషాలు అయిపోయిన తర్వాత అదే తల్లి మొత్తం అందరూ పిల్లలకి నూనె రాసి అక్షతలు చల్లి ఇలా హారతిని ఇచ్చి ఆశీర్వదించిందో అదే తల్లి అందరికీ కూడా సున్నిపిండిని మాత్రమే అలా వేసి గట్టిగా బలంగా ఇలా ఒంటినంతటినీ కూడా సున్నిపిండితో నలుగు పెట్టాలి. నలుగు పెడితే ఇంత ముద్ద వస్తుంది శరీరం నుండి నల్లగా. అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఆ చిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ చిల్లుల్లో పేరుకున్నటువంటి మట్టి నలుగు రూపంలో బయటకు వచ్చినట్టు అర్థం. ఈ శరీరంలో వ్యాధిని కలిగించేటటువంటి ఎన్ని క్రిములు కీటకాలు ఇంకా వృద్ధి చెందబోతున్నాయో అవన్నీ కూడా సున్నిపిండి నలుగు కారణంగా మట్టిలోనికి వెళ్ళిపోతాయి. ఆ వెంటనే వ్యక్తికి ప్రతి ఒక్కరికి కూడా స్వేదం చక్కనైనటువంటి చెమట బిందువులు యువతలకు వస్తాయంటే నీలో ఉన్నటువంటి చెమట బిందువులు లోపల దాగున్నటువంటివి క్రిములు కీటకాలుగా ఇంకా కాలేదు అని అర్థం. తల్లి బలంగా నూనెని రాయడానికి తల్లే బలంగా నలుగు పెట్టడానికి ముఖ్యమైన కారణం మరొకటి ఉంది. ఏమిటది? మనందరిది మామూలు కళ్ళు అయితే తల్లిది ఎక్స్రే కళ్ళు. ఎరా నీ ఒంటి మీద ఈ మచ్చ ఎప్పుడు వచ్చింది? నీ ఒంటికి పొక్కులు ఎప్పుడు వచ్చాయిరా? ఏమే ఈ గడ్డ ఎప్పటి నుంచి ఉంది అని ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం, అడిగేటటువంటి ఆ విధానం ఆ తల్లికి మాత్రమే ఉంటుంది. తండ్రికి అంతటి పట్టింపు ఉండదు. తల్లి మాత్రమే తన గూటి నుండి యువతలకు వచ్చినటువంటి పక్షి సంతానం లాంటిది కాబట్టి ఆ పుత్రుణ్ణి పుత్రికని అడగగలుగుతుంది. బలంగా రాసినటువంటి కారణంగా శరీరం లోపల ఏ కేశనాళికలు ఉంటాయో అంటే జుట్టు ఎంత సన్నగా ఉంటుందో ఆ వెండ్రుకంత సన్నగా ఉన్నటువంటి రక్తనాళికల లోపలి గోడల్లో ఏదైనా కానీ రక్త ప్రవాహం ఆగి ఉన్నట్టయితే బలంగా ఇలా తల్లి మర్దించినటువంటి కారణంగా ఆ ప్రవాహం ఆగిపోకుండా అలా ప్రవహించే అవకాశం ఉంటుంది ఈ స్నానం ద్వారా. దీన్ని అభ్యంగన స్నానం అనకూడదు, అభ్యంగ స్నానం. అభ్యంగ స్నానం అంటే సర్వ అంగాలకి స్నానం చేయించడం అని అర్థం. అభ్యంగన అనే మాట తప్పు. ఇలా మొత్తం ఒంటి నిండుగా రాశాక మళ్ళీ ఒక అరగంట నానబెట్టాలి. అంటే అలాగే ఉంచేయాలి. శరీరంలో ఉన్న హానికారకమైనటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వేద రూపంగా యువతలకు వచ్చేలా చేశాక అప్పుడు చక్కనైనటువంటి ఆ నువ్వుల నూనెని అంతకు ముందే తలకి కూడా పట్టించింది కాబట్టి అమ్మ కుంకుడుకాయల్ని గట్టిగా దంచి ఆ దంచినటువంటి దాన్ని వేడి నీళ్ళలో కలిపి పులుసొచ్చేలా చేసి ఆ కుంకుడుకాయ పులుసుతో తలని బాగా కానీ రుద్దినట్లయితే, ఒక్కసారి కాదు 2 మార్లు రుద్దినట్లయితే ఈ చేదు శిరోజాలకి పట్టి ఆ చేదుతనం ఏమాత్రము ఇష్టం కాదు కాబట్టి శిరోజాల్లో దాగుండేటటువంటి ఈపెలు, పేలు, ఇంకా ఏవేవో చుండ్రు మొదలైనటువంటి వ్యాధుల్ని, శిరోజ వ్యాధుల్ని కలిగించేటటువంటివి అన్నీ కూడా వెంటనే మరణిస్తాయి లేదా శరీరం నుండి తొలగిపోతాయి. అంతటి ఔషధ విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి నాటి అభ్యంగ స్నానాన్ని మనం చేసుకోవడం అవసరం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసైనా సరే కనీసం ఆ విధంగా చేస్తే నిజంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చరితార్థలం కాగలుగుతాం. బాగా గుర్తుంచుకోగలగాలి. చక్కని స్నానాన్ని చేసేటటువంటి సందర్భంలో ఆ కుంకుడు పులుసు ఏదైతే తల నిండుగా పోసి చేశారో
ఆ కుంకుడుకాయ పిప్పి ఉంటుందే దాన్ని బలంగా కానీ శరీరానికి రుద్దినట్లయితే తప్పక శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధులుంటే కూడా ఈ చేదు తనం కలిగినటువంటి కుంకుడు పిప్పి కారణంగా తొలగి తీరుతాయి. ఒక్క రోజులో అయిపోతాయా? కాదు. దాన్ని అలవాటు చేసుకుని కొద్దిగా కొన్నాళ్ల పాటు అలా చేసుకోవాలని శాస్త్రం చెప్పినటువంటి మాట, ఆయుర్వేద వైద్యులు మనకి ఉపదేశించినటువంటి వాక్కు బాగా గుర్తుంచుకోగలగాలి. ఇలా చేసుకున్నటువంటి సందర్భంలో నిన్నటి రోజున భోగి మంటలు వేయడాన్ని మనం చూసాం. భోగి పండుగ రోజున ఈరోజు కూడా భోగి మంటలు వేసే విధానం ఉంటుంది. ఇదేమిటండి భోగి మంటలు అంటే నిన్న పండుగకి సంబంధించింది, ఈరోజు భోగి మంటలు వేయడం ఏమిటి? ఒకే ఒక్క కారణం. ఓ సూర్య భగవానుడా, నువ్వు నిన్నటి వరకు దక్షిణ అయన సూర్యునిగా ఉన్నావు, ఒక విధమైనటువంటి వెలుగుతో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు మెల్లగా వేడిమిని పెంచుకుంటూ ఇప్పుడున్నటువంటి సూర్యుని ఆకారంలోనే నువ్వున్నా వేడిమిని రోజు రోజుకి క్రమక్రమంగా పెంచుకుంటూ వెడతావు. కాబట్టి అటువంటి నువ్వు రాబోతున్నావనే అభిప్రాయాన్ని నా సంతానానికి తెలియచేస్తున్నాననే అభిప్రాయంతో ఆ విధమైనటువంటి మంటల్ని వేయాలి. ఇటుపక్క ఒక మారు ఆలోచిస్తే ఇంట్లో అనవసరమైనటువంటి ఏవేవైతే చెక్క వస్తువులు ఉన్నాయో వాటిని మాత్రమే ఆ మంటల్లో వేయాలి. ఏ చెక్కలైతే ఉన్నాయో అవన్నీ అనవసరంగా ఇంట్లోంచి ఉన్నటువంటి వాటిని దీంట్లో వేస్తే మనం ఏదైతే ఇప్పుడు ఈ రోజుల్లో పూర్తిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలనే ఒక విధానం నినాదంతో మనం ఉన్నామో అదంతా కూడా అనుసరణీయం అవుతుంది. దాన్ని చూసే మన వాళ్ళందరూ కూడా మొత్తం అంతా పరిశుభ్రంగా ఉండాలి వాతావరణం అనే ఆలోచనని చేశారు. ఎప్పుడూ చెక్కల నుంచి వచ్చేటటువంటి ధూమం వ్యక్తి యొక్క ఈ ఊపిరితిత్తుల్ని పాడు చేయదు. ఈ మంట వేయడానికి కారణం ఏమిటంటే, సూర్యుడా, నిన్నటి వరకు ఒక విధమైనటువంటి ఉష్ణోగ్రతతో వచ్చిన నువ్వు ఈ రోజు నుంచి మరింతగా రోజు రోజుకి నీ వేడిమిని పెంచుకుంటూ వెడతావు. కాబట్టి నీ వేడిమి పెరుగుదలని బట్టి మేము మా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాల్లో భేదాన్ని పాటించాలనే యథార్థాన్ని తెలియచేసుకుంటూ సూర్యుడు ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా భావించాలి. ఎంత నువ్వులని వాడగలిగినట్లయితే ఈ సంక్రమణ కాలంలో, అంటే ఒక్కరోజే కాదు, ఈ కొంతకాలం పాటు అంతగానూ ఆరోగ్యం మంది రక్షింపబడుతూ ఉంటుంది. అంచేతనే ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో నువ్వులకి సంబంధించినటువంటి ఉండల్ని, అలాగే తీపి పదార్థాల్లో నువ్వుల పొడిని, ముఖ్యంగా పులిహారలో పూర్తిగా నువ్వుల పొడిని చల్లి ఆ పదార్థాలని మాత్రమే తాము తింటూ అలాగే బంధువులకి మిత్రులకి కూడా పంచుతారు. ఈ రోజున ఏ చక్కనైనటువంటి మంటని వేశారో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి స్నానాన్ని చేయాలి. సామాన్యమైనటువంటి స్నానాన్ని, చెమట పడుతుంది కాబట్టి ఆ మంట దగ్గరికి వెళ్ళినప్పుడు అయిన తర్వాత స్నానాన్ని చేశాక కుటుంబపు పెద్ద ఎవరైతే ఉంటారో ఆయనకి సాష్టాంగాన్ని పడి కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన నుండి నూతనమైనటువంటి వస్త్రాలని ఆశీర్పూర్వకంగా తీసుకోవాలి. అమ్మ పక్కన ఉండగా. అంటే ఏమన్నమాట, నిజమైనటువంటి అనుగ్రహ ఆశీర్వచనాన్ని మనకి ఇచ్చేది, మన అభివృద్ధిని కాంక్షించేటటువంటిది తల్లి తండ్రి మాత్రమే. కాబట్టి మన ఇంట్లో ఉండేటటువంటి దైవమందిరం ముందు నిలబడి అక్కడ వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పాదాలకి నమస్కరించి వాళ్ళ నుండి ఆ నూతనమైన వస్త్రాలను తీసుకోవాలి. దానికి పసుపు పోసి స్వయంగా అమ్మ ఇస్తే అది ఎంత ఆశీర్వచనమో. అమ్మ చేతి పసుపు అక్కడ రాస్తే ఆ దైవ మందిరంలో ఉన్నటువంటి పసుపుని ఏర్పాటు చేసుకుని వస్త్రాలకి గణాధిపతిని ప్రార్థించి ఈ సంవత్సరం అంతా చక్కరైనటువంటి అదిగో వస్త్రధారణ జరిగేలా చేయవయ్యా అని. తెలుగులో సాగుతుంది, బతికి బట్ట కట్టాడు అని. అలా ఈ బతుకుని సుఖంగా కొనసాగించవయ్యా అని ప్రార్థిస్తూ ఆ వస్త్రాలని తీసుకుని వెళ్ళి కట్టుకుని మళ్ళీ తల్లిదండ్రులకి నమస్కరించి, తల్లిదండ్రులైనటువంటి దేవతలు ఎందరున్నారో నీ పూజాగృహంలో అందరికీ ఓసారి నమస్కారాన్ని చేసి ఈ సంవత్సరం అంతా విద్యా బుద్ధులతో పాడి
పంటలతో మమ్మల్ని జీవించేలాగా అనుగ్రహిస్తూ జీవింపజేసేటటువంటి ఆశీర్వచనాన్ని నువ్వు ఇవ్వవలసిందని ప్రార్థించాలి. సంక్రమణ నాడు చేయవలసిన అతి ముఖ్యమైనటువంటి కార్యం ఇది. ఆ రోజున అత్యంత ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఉంది. మధ్యాహ్న కాలం రాగానే ఏ సూర్యమండలంలో మనకు గతించినటువంటి తల్లి తండ్రి మనకి 4 అక్షరాలు నేర్పినటువంటి మహాద్భుతమైన పాండిత్యం కలిగిన గురువులు ఉన్నారో, మనం చదువుకునే కాలంలో ఏ గురువు మనని బాగా ఆకర్షించి చదువు చెప్పాడో ఆ కారణంగా ఆ గురువు చెప్పినటువంటి ఆ విధమైనటువంటి ఆ విషయాన్నే తీసుకుని మరింత ఎదిగామో అలాంటి వారిని సంస్మరించుకోవాలి. అంటే గురువులకి చక్కని వస్త్రాలని సమర్పించాలి. గురువులు మేము ఉన్నటువంటి ప్రదేశంలో లేరు, నష్టమేం లేదు. వారికి వస్త్ర సమ్మానాన్ని చేయడం కోసం వారికి పంపించాలి. అలాగే ఎవరైతే మన కుటుంబం మరింత బాధలో ఉన్నటువంటి సందర్భంలో ఆపన్న హస్తాన్ని మనకి అందించారో వాళ్ళని సంస్మరించుకోవాలి. వీరితో పాటు మనకి సంబంధించినటువంటి సంపూర్ణమైన యోగ క్షేమాలని పరామర్శించేటటువంటి వారికి కూడా నమస్కారాలని సమర్పించుకోవాలి హృదయంలో. ముఖ్యంగా గతించినటువంటి తల్లి తండ్రి ఉన్నట్లయితే వారికి ప్రీతికరమైనటువంటి ఆహార పదార్థాలు ఏమున్నాయో వాటిని గృహిణి అంటే ఆ యజమానికి భార్య అయినటువంటి ఆ ఇంటికి అధిపత్ని అయినటువంటి ఆమె స్వయంగా వండాలి. ఆ వండినటువంటి పదార్థాలని బహిరంగ ప్రదేశంలో పెట్టాలి. అంటే ఇంట్లో ఉండే ఆ వెనుక భాగం ఉంటుందే ఆ దొడ్డి ప్రాంగణంలో పెట్టి సూర్యుడు చూస్తూ ఉండగా మధ్యాహ్న కాలంలో ఆ సూర్యునికి ప్రత్యక్ష నివేదనాన్ని చేయాలి. ప్రత్యక్ష అంటే కళ్ళకు కనిపిస్తూ ఉండే భగవత్ స్వరూపమైనటువంటి ఏ సూర్య భగవానుడు ఉన్నాడో ఆయనకు నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ వస్తువుల్ని నమస్కార ప్రియో భాను అభిషేక ప్రియ శివ అలంకార ప్రియో విష్ణు. ఓ మీ శ్రీ మహావిష్ణువుకి ఇష్టం కలిగించాలి అంటే ఏదో ఒక అలంకారాన్ని ఇవ్వాలి. అంటే ఆయనకి పుష్పాలతోనో అలాగే బంగారు నగలతోనో లేదా మరోటితోనో చేస్తే విష్ణు ఆనందిస్తాడు. అభిషేక ప్రియ శివ పంచామృత ద్రవ్యాలు తెచ్చి ఆయనకు అభిషేకాన్ని చేస్తే ఆనందించే లక్షణం కలిగిన వాడు శివుడు. అయా అంతటి శక్తి ఆర్థికంగా లేనటువంటి వాళ్ళం, నష్టమేం లేదు. నమస్కార ప్రియో భాను సూర్య ఉదయానికి ముందే నిలబడి సూర్యుడు ఉదయించగానే ఒక్కసారి ఆ సూర్య భగవాన్ని స్తోత్రాన్ని కనీసం ఒక్క శ్లోకమైనా చదువుతూ ఆయన్ని చూస్తే ఆ నమస్కారాన్నే తను చాలా ఇష్టంగా స్వీకరించే లక్షణం కలిగిన వాడు ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడు. ఆ సూర్యునికి మరీ ప్రీతికరమైనటువంటిది చక్కనైనటువంటి పాయసం. అంచేత ఆ పాయసాన్ని వండి, పాయసం అంటే పయస్సు ఆవు పాలతో చేయబడ్డటువంటి చక్కనైన తీపి పదార్థం, దాన్ని ఆయనకి సమర్పిస్తూ అలాగే ఏ పితృదేవతలు అయితే ఉన్నారో వారికి ఇష్టమైనటువంటి పదార్థాలని గృహిణి వండితే దాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నట్లయితే పైనటువంటి పితృదేవతలు మా వాడేవైనా నా కోసం పెట్టాడా అని ఎదురు చూస్తూ ఉంటారే, వాళ్ళు ఆనందపడి 2 చేతుల ఆశీర్వచనాలను ఇస్తారు. ఆర్థికంగా వాడికి ఏదో ఇచ్చి నమ్మి మోసపోయారని దుఃఖపడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏ పితృదేవతలు అంటే మరణించి పైలోకానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వీళ్ళకి సంబంధించిన కష్టాలని గమనించి అవన్నీ తొలగాలి అనే అభిప్రాయంతో అక్కడి నుండి ఆశీర్వచనాన్ని చేస్తారు. కాబట్టి ఈ అత్యంత ముఖ్యమైన వారికి ప్రీతిపాత్రమైనటువంటి అవకాశాన్ని జారవిడుచుకోవద్దని ప్రేక్షకులకి గుర్తు చేస్తున్నాను. మీకు తెలియదని కాదు, తిరిగి గుర్తు చేస్తున్నాను. అలా అమోఘమైనటువంటి ఆశీర్వచనాన్ని పొందాక ఇంటికి సంబంధించిన కుల పురోహితుడు ఉంటాడు. ఆయనకి వస్త్ర సమ్మానాన్ని చేయాలి. 1 నెలకు సరిపడా గ్రాసాన్ని మనం అంటే పప్పులు ఉప్పులు బియ్యం అన్నీ కూడా సమర్పించుకోవాలి. ఈ రోజునే ఆ పురోహితుని ఆశీర్వచనాన్ని పొందాలి. ఆ పైనున్నటువంటి పరమేశ్వరునికి యథార్థమైనటువంటి ప్రతినిధి ఈయన. అలా సమర్పించుకుంటే కష్టమైంది కాదు, ఎక్కువ ఖర్చు అయింది కాదు, పెట్టుకోవడం చాలా చాలా మంచిది.
అలా చేసుకోవడం యథార్థమైనటువంటి విధానం. సంక్రాంతి రోజున ఇలా నైవేద్యాన్ని సమర్పించినట్లయితే ఏ ఆదిత్యలోకంలో అంటే సూర్యలోకంలో ఈ పితృదేవత అందరూ ఉంటారో వాళ్ళు పరమానందపడిపోతారు. దేవో యది పితా జాతః శుభకర్మానుయోగతః తస్యాన్నమృతం భూత్వా దేవత్వేప్యనుగచ్చతి. ఆ రోజున పితృదేవతలకి పిండ ప్రదానాన్ని చేయడం అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేయాలి. నీ తండ్రే కానీ ఆయన చేసిన మంచి పనులు ఏవో దేవాలయాల్ని నిర్మించడం, అన్నపానాదులకు కావాల్సినటువంటి చక్కనైన చెరువులు తవ్వించడం వంటివి చేస్తే ఆయన దేవలోకంలోకి వెడితే నువ్వు పెట్టేటటువంటి పిండం అమృత రూపంగా చేరుతుంది. ఇలా సంక్రమణ కాలంలో ఈ విధమైనటువంటి సమర్పణాన్ని దైవానికి చేస్తే సుఖ సంతోషాలతో జీవనం అంతా సాగుతుందని అందరికీ ఓసారి తెలియచేస్తూ శ్రీ వెంకటేశ్వరానుగ్రహం తప్పక కలగాలని మరోమారు ప్రార్థిస్తూ ఆయనకు సాష్టాంగపడుతూ స్వస్తి. ఇదండి ఆరోగ్యం, ఆహ్లాదం, ఆత్మానందంతో పాటు వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను చేకూర్చే సంక్రాంతి పండుగ విశిష్టత. మరొక్కసారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ.